తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి స్వాగతం. ఈ వీడియోలో మనం రేపటికి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఎలా ఉండబోతుందో డైలీ చార్ట్స్ చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇది నిఫ్టీ మనకు డైలీ టైం ఫ్రేమ్లో మనం ప్రస్తుతానికి ఉన్నాం. సో ఇది నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చార్ట్స్లో మనకు చాలా క్లియర్గా ఈ రోజు ప్రైస్ యాక్షన్ అంటే ఈ క్యాండిల్ చూస్తే ఏం కనబడుతుందంటే ఇది ఒక యావరేజ్ క్యాండిల్ అయితే కాదు. ఎందుకంటే రిజెక్షన్ ఎక్కువ పోర్షన్ ఉంది క్యాండిల్‌లో. అలాగే టాప్ సైడ్ అయితే ఎక్కువ ఉంది. అలాగే బాటమ్ సైడ్ కూడా మనం రిజెక్షన్ చూసుకుంటే బాడీ కంటే కొంచెం ఎక్కువగానే ఉంది. సో దీన్ని మనం స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ అంటాం. సో స్పిన్నింగ్ టాప్ క్యాండిల్స్ మనకేం చెప్తాయంటే మార్కెట్‌లో ఇండెసిషన్‌ని అంటే బయర్స్, సెల్లర్స్ ఆహ్, ఈక్విలిబ్రియం పాయింట్‌లో ఆల్మోస్ట్ ఉన్నారు. ఒక డైరెక్షన్ కోసం ఫైట్ చేస్తున్నారు అనైతే మనకు ఈ క్యాండిల్ చెప్తుంది. అది ఒక మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర వచ్చింది కాబట్టి ఆహ్, మనం ఇది ప్రస్తుతానికి ఏ డైరెక్షన్‌ని సూచించట్లేదు అని మాత్రమే మనం ఆహ్, తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అంతకుముందు మనం ఏం చూసాం ఇక్కడ? అంతకుముందు మనం చూసినట్లయితే ఒక నిమిషం మనం దాన్ని డిలీట్ చేద్దాం. అంతకుముందు మనకు ఇక్కడ ఒక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఉంది. ఎగ్జాక్ట్‌లీ ఆ పాయింట్ నుంచి దాని తర్వాత ఇదండి ఈ పెద్ద రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ మనకు వచ్చింది. కానీ దీనివల్ల మనకు పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే మొమెంటమ్ ఆల్రెడీ ఈ క్యాండిల్‌లోనే కవర్ అయిపోయింది. సో మొమెంటమ్‌ని మనం క్యాప్చర్ చేసే అవకాశం లేదు. ఈ గ్రీన్ ట్రెండ్ లైన్ ఏదైతే మనకు కనబడుతుందో ఇక్కడ మనం గీసుకున్న గ్రీన్ ట్రెండ్ లైన్, ఈ ఇంక్లైన్ సపోర్ట్ లైన్ ఏదైతే కనబడుతుందో ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ లైన్ లాగా మల్టిపుల్ టైమ్స్ మనం యాక్ట్ చేయడం చూసాం. అలాగే ఇక్కడ కూడా మనకు ఇదండి యాక్ట్ చేసింది. యాక్ట్ చేసి ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మనం లాస్ట్ 3 రోజులుగా కంటిన్యూయస్‌గా మనం రెడ్ క్యాండిల్స్ అయితే చూస్తున్నాం. అయితే నిన్నటి రెడ్ క్యాండిల్ మనకు లోయర్ హైని, లోయర్ లోని ఇచ్చినట్లుంది. కానీ ఇవాల్టి రెడ్ క్యాండిల్ మనకి ఇవాల్టి స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఇది కూడా స్పిన్నింగ్ టాప్ క్యాండిలే. ఇవాల్టి స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ మనకు హయ్యర్ హై హయ్యర్ లోని మనం ఇవ్వడం జరిగింది. కానీ దీని పైన మనకు క్లోజ్ చూసినట్లయితే కొంతవరకు మనం బులిష్ సైడ్ వెళ్ళడానికి కొంచెం ఆలోచించడానికి మనకు కొంచెం స్కోప్ ఉండేది. కానీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అయితే అది మనకు క్లోజ్ అవ్వలేదు. దీనికంటే కింద లెవెల్‌లోనే ఈ లైన్ కంటే కిందే క్లోజ్ అయింది కాబట్టి మనకు బులిష్‌నెస్‌ని అయితే ఈరోజు ప్రైస్ యాక్షన్ ఏమి ఇండికేట్ చేయట్లేదు. అలా అని చెప్పి స్ట్రాంగ్ బేరిష్‌నెస్ ఉందా అంటే స్ట్రాంగ్ బేరిష్‌నెస్ చూడండి ఈ 2 క్యాండిల్స్ కలిపి చూస్తే మాత్రం మనకు ఇదండి ఈ రెడ్ క్యాండిల్ అలాగే ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఈ 2 కలిపి చూస్తే మాత్రం రెండిటి క్లోజెస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి అది మనం ఒక కౌంటర్ అటాక్ ప్యాటర్న్‌కి సిమిలర్‌గా దగ్గరగా కొంచెం 70% దగ్గరగా ఉంది కాబట్టి అది నెగెటివ్ సైన్‌గా 70% మాత్రమే తీసుకోవచ్చు. బట్ బెటర్ నెగెటివ్ సైన్ మనకెప్పుడు కావాలి అంటే ఇంకొక యావరేజ్ సైజ్ క్యాండిల్ మనకు ఇంకొక కన్ఫర్మేషన్ ఏదన్నా వచ్చినప్పుడు ఈ లోని దాటి మనకి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు మనం కొంచెం బేరిష్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ బేరిష్ సైడ్ మీరు ప్లాన్ చేయాలంటే ఇదండి ఈ ఏరియా మనకు ఆల్రెడీ ఇక్కడ ఈ వీక్ పోర్షన్‌ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఈ జోన్ ఇంతకుముందు గీస్ చేసాం. అది ఇప్పుడు మనకు సపోర్ట్ ఏరియాగా మనకు ఇప్పుడు ప్రస్తుతానికి అది ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు పైనుంచి వస్తుంది కాబట్టి ఇది సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచి కిందకి ఫాలో అయితే ఇది సపోర్ట్ ఏరియా లాగా పనిచేస్తుంది. అండ్ ఆల్రెడీ మనం ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ విక్స్ అన్నిటిని జాయిన్ చేసుకొని మనం ఒక రెసిస్టెన్స్ ఏరియాని డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఉన్నప్పుడు అగ్రెసివ్‌గా బయింగ్ ప్లాన్ చేసుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది సప్లై ఎక్కువ ఉన్న ఏరియా కాబట్టి. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మనం మార్కెట్ ఈ స్టేజ్‌కి వచ్చిన వెంటనే మనం ఇక్కడ నుంచి కొంచెం ప్రెషర్ అయితే టువర్డ్స్ డౌన్ సైడ్ చూస్తున్నాం. సో అది దాటేంత వరకు కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అది నిఫ్టీ పరిస్థితి. ఒకసారి మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌లో కూడా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అయితే దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ మీకు ఇలాంటి అనాలిసిస్ మీరు డైలీ చూడడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌లోకి వచ్చేసాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌లో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి ఇక్కడ మనకు ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏరియా ఉంది. అది ఇప్పుడు మనకు మళ్ళీ రెసిస్టెన్స్ ఏరియా లాగా యాక్ట్ చేయడం మనం అయితే చూస్తున్నాం. అండ్ అన్‌లైక్ నిఫ్టీలో లాగా కాకుండా ఇక్కడ ఇది స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ అయినా కూడా ఇది మనకు గ్రీన్ క్యాండిల్‌లో క్లోజ్ అయితే ఇచ్చింది. బాడీ చూస్తే మీకు ఈ గ్రీన్ క్యాండిల్ రియల్ బాడీ చూస్తే మనకు అర్థమవుతుంది. సో స్లైట్‌లీ హైయర్ ఓపెనింగ్ కంటే క్లోజ్ హైయర్‌లో ఉంది కాబట్టి
గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. బట్ దానివల్ల మనం ఇది బులిష్ సైడ్‌కి వెళ్ళిపోతుందని అనుకోలేము. ఎందుకంటే ఇది ఒకటి ఈ జోన్‌లో ఉంది. అండ్ రెండోది ఈ క్యాండిల్ ఒక యావరేజ్ సైజ్ గ్రీన్ క్యాండిల్ కూడా కాదు ఇది. ఇది స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ కాబట్టి ఇండెసిసివ్ క్యాండిల్ గాని దాన్ని మనం ట్రీట్ చేయాలి. సో, ఇక్కడ కూడా మనకు స్ట్రాంగ్ బేరిష్‌నెస్ కానీ, స్ట్రాంగ్ బులిష్‌నెస్ కానీ కనబడట్లేదు. లాస్ట్ టైమ్ ఇక్కడ మనకు కనబడిన బేరిష్ సైన్ మాత్రం ఇదండి ఈ 2 క్యాండిల్స్. ఇంకొద్దిగా క్లియర్‌గా దాన్ని డ్రాఫ్ట్ చేయాలి అంటే ఇదండి ఈ 2 క్యాండిల్స్ అనమాట. ఈ 2 క్యాండిల్స్ చూసినట్లయితే మనకి ఇది ఒక క్లియర్ కౌంటర్ అటాక్ ప్యాటర్న్. ఎందుకంటే ఈ 2 క్లోజెస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్, ఈ రెడ్ క్యాండిల్ క్లోజ్, ఇది కౌంటర్ అటాక్ ప్యాటర్న్. సో, ఈ కౌంటర్ అటాక్ ప్యాటర్న్ ఒక రివర్సల్ సైన్, అది కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియా దగ్గర వచ్చింది కాబట్టి అది ఒక బేరిష్ సైన్‌గా తీసుకోవచ్చు. సో, లాస్ట్ టైమ్ మనకొచ్చిన బేరిష్ సైన్ ఇదనమాట లాస్ట్ కొద్ది రోజుల్లో. కానీ ఆ సైన్ ఫార్మ్ అయింది కాబట్టి దాని హైని దాటనంత వరకు మనం మళ్ళీ బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకోకూడదు. సో, ఇది దృష్టిలో పెట్టుకోండి. అలానే చెప్పి బేరిష్ సైడ్ మనం ఉందా అంటే లాస్ట్ వచ్చిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఈ 2 మనకు బేరిష్‌నెస్‌ని ఇస్తున్నాయి. కానీ బేరిష్‌నెస్ మనం ఎందుకు అగ్రెసివ్‌గా వెళ్ళకూడదంటే ఇది ఇంకా ఈ జోన్‌లో నుంచి బయటికి రాలేదు కాబట్టి. ఈ జోన్‌లో నుంచి బయటికి రానివ్వండి. వచ్చాక అప్పుడు మీరు అగ్రెసివ్‌గా కొంచెం కిందకి అట్‌లీస్ట్ ఈ లెవెల్ వరకు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ దట్ టూ మనం ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసినంత వరకు మాత్రమే. చూసిన తర్వాత మాత్రమే. సో, అంతే అండి. చాలా సింపుల్. మరిన్ని అప్డేట్స్‌తో తిరిగి మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.